దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి. The will and the mystery of God అప్పుడే is so చెప్పాడు peculiar. భాగవతం లోపల చిత్రంబులు They are peculiar. త్రైలోక్య పవిత్రంబులు Sacred to all three worlds. మునిజనాల విత్తంబులు They are very dear. సన్మిత్రంబులు They are so close. మునిజన వన పౌత్రంబులు They are to be appreciated by విష్ణుదేవుని sages. చారిత్రంబులు అన్నాడు. That is the Leela and the will, the story of Vishnu. ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగిందేటువంటిది చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేదు. Bhagavan never tells anybody, but we are lucky to hear from him right now an experience. నేను ఈ ప్రశాంత నిలయం అయిన తర్వాత After this Prashantini was there, ఇటువైపు రూమ్లో వచ్చి నేను భుజించడం. Bhagavan used to move towards this wing and partake food. నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహమ్మాయి అక్కడికి వచ్చేటువంటిది. It was at that time as Bhagavan takes his food, the mother also used to be there. కూర్చునేది. She used to sit. స్వామి ఇంకా కొంచెం తినండి తినండి బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది. Mother always used to force him, you are so lean and thin, why don't you eat more and నేను more? ఎవరితోనైనా యుద్ధం చేయాలన్నా నేను ఫ్యాట్ కావాలన్నా చీచి అది నాకు వద్దు ఇష్టం లేదు అనేది. And Bhagavan used to tell mother, why should I eat more? I don't want put on weight. ఒక దినము One day, ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు. Bhagavan was invited to one place. ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు? నాకు విషం పెట్టి చంపాలా అని. Why have they invited him? To poison Bhagavan. దినదినానికి పెరిగిపోతుండాది మహత్తరము. The name has been spreading far and wide. ఈ ప్రశాంత నిలయం లోపల ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు? In a small hamlet like this, how do you expect big mansions and mandirs? ఎన్నెన్నో to exist? లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు. And they were thinking in the worldly plane. అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము. Bhagavan relished vadas in those days. అల్చంద వడలు చాలా ఇష్టము. Vadas made up of special grain by name Alachanda. అల్చందల వడలు చేసి And vadas were made. ఆ వడ లోపల పాయసం కలిపి And they mixed poison in those vadas. నాకు పెట్టారు. And those నేను were పోయే served to him. సమయంలోనే చెప్పాను. Bhagavan said on the way itself. గృహమ్మాయితో చెప్పాను. He told the mother. ఈశ్వరమ్మతో చెప్పాను. He told mother Ishwaramma, చెప్పి నువ్వేం భయపడవద్దు. don't be afraid of the situation. నేను సుబ్బమ్మ కూడా చెప్పాను. Bhagavan told Subham also, చూసుకుంటారు, just wait, he said. నువ్వేమి భయపడవద్దు అన్నాను. Don't be afraid of the thing. సరే అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది. After that, the whole body turned blue and the foam started coming out. Saliva started coming out of the నేను mouth. చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను. And Bhagavan told Ishwaramma, just turn the hand. ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు. ఇటు తిప్పింది ఆమె. And she went on moving her own hand. తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది ఆమె చేయి. There appeared a vibhuti in her hand. చాలా భయపడిపోయింది. She was very much afraid of this moment. ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి? Swami can create vibhuti by way of ఆ his hand. కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము. Bhagavan conferred that power at that moment to her. దాని నీళ్ళలో వేసి నాకు త్రాపింది. And that vibhuti was put there in tumbler of water. తక్షణమే And water was given. అయిపోయింది. And everything was rectified. మేము Correct? పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం. In those good old days when Bhagavan stayed in Patha Mandir, he used to go to ఈ Chitravati. చిత్రావతికి పోతుంటున్నప్పుడు చిత్రావతికి పోయేది, పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు. All boys used to surround him. అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు, There were no students. గ్రామ there. పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు. And only the boys of the village were there. వచ్చేది మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని They చెప్పి collect the sand at one place ఒక కుప్ప మాదిరి చేసుకోండి, and make it a small heap. ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది. Whatever you want, you search for and you'll get it there. ఒకరు పెన్సిల్ కావాలనేవాడు, One wanted ఇంకోటి pencil, పెన్ను కావాలనేవాడు, other pen. ఇంకోటి లడ్డు కావాలనేవాడు. One person ఈ wanted విధంగా laddu. అన్ని వారి భాగ్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు. Each one started desiring in his own way. అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి. They could get out of the sand. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వెనుకకు రావాలి పాత మందిరానికి. And they have to come back to old Mandir, Patha Mandir. స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్యదా శరణం నాస్తే నేను బుక్ కూడా రాసింది ఆమె. There were two at that time, Kumaramma, who wrote that book, Anyada Sharanam Nasti, and her సుశీలమ్మ sister వాళ్ళిద్దరు Sushilama. పరిగెత్తి And వచ్చేసేసినారు. they ran to the Patha Mandir. ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా. Because they wanted to give Harati by the time అక్కడ Swami ఎవ్వరూ arrives లేరు, there. మందిరం అంతా లాక్ చేశాము. The whole Mandir was locked.
అని వాడు పరిగెత్తి వస్తున్నారు. They came running all the distance. పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగ చేశాను. Bhagavan signaled Subbamma already. వాడిని వెనుక నెట్టేసేయి, Brush them, put them aside. నీవు ముందు పో సుబ్బమ్మ You అన్నాను. proceed. చెప్పింది ఆమె, మీరు ఇక్కడే ఉండండి నేను పోతాను. She said, you wait for some time, I'll go. వాళ్ళకి ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి భావాలు. They have got that worldly feelings. మేమిద్దరు ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్ట హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు. The two sisters feeling like this, both of us are housewives and we should give harati but not a widow. సుబ్బమ్మ అక్కడ పోయింది, Subbamma went there హారతి అంతా కలిపింది. and she made. కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది. And there was a big serpent near the doorstep. నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను. That for that reason Swami sent Subbamma there. సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. Subbamma is highly careful. అక్కడ వెళ్ళింది, చూచింది. She saw that serpent. చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది. And she went on calling Sai Nageshwara. ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు. In the meantime the two came ఆ running లోపల మేమందరం వచ్చేసేసినాం. and all others reached the spot. అప్పుడు ఈమె ధైర్యం చేసి, అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడాను భగవంతుడే, ప్రతి ప్రాణిలోనా భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె. She picked up the courage because Bhagavan says that there is God in every living being, in every living creature. Caught hold of the serpent. కొట్టకూడదు, We should not దీన్ని kill. చంపకూడదు, We should not kill it. పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేయాలని పోయింది. And she caught hold of the serpent and she wanted to drop somewhere. పట్టేటప్పటికి చెయ్యంతా చుట్టుకుంది అది. And the serpent coiled round her fist hand. ఈ లోపల నేను వచ్చాను. In the meantime Bhagavan arrived. ఏం సుబ్బమ్మ, He said, నువ్వు Subbamma. పాములు ఆట ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను. Bhagavan said, made fun of her. What, Subbamma, you are playing with serpents? నన్ను ముందుగా పంపించారు, వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు. And Subbamma said, you have sent me first. You asked those two ladies wait there to protect them. I ఈ know. విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను. And Bhagavan made Subbamma do many acts. కారణం of- సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్పురాలు, Karanam Subbamma is a virtuous lady. మహా అదృష్టవంతురాలు. She is highly lucky one. మొదటి నుంచి సేవలు చేస్తూ వచ్చింది. She has been serving Swami. from the నాకే beginning. కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం. She served all devotees. She cooked for them. బంధువులందరూ ఆమెకు విరోధమైనారు. In fact, all her relatives turned ఆమె against her. చెప్పింది, నాకెవరు నాకు అక్కర్లేదు, She said, I don't want నాకు anyone. ఒక్క సాయిబాబు ఉంటే నాకు చాలు. If I Sai Baba won, that's enough for me. సాయిబాబు ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను. I'll follow his command scrupulously, she said. అంత దృఢమైనటువంటి విశ్వాసం. She had that strong faith. ఒక దినం కూర్చొని, One day while sitting there, సుబ్బమ్మ, Subbamma, నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను. do you want to see your husband one నేను day? అప్పుడప్పుడు ఇలాంటి జోకులంతా ఇచ్చేటువంటి వాడిని. Swami used to joke like that now and then. చి, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి. She said, I don't want to see him. No desire. పోయినటువంటి వారితో నాకేం పని ఉంది, He left వాళ్ళు this world. ప్రాప్తి లేదు, వెళ్ళిపోయినారు. And he left this నాకు world. ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను. I'm lucky one, therefore I'm serving you now. లేదు, ఒక తూరు నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను. Bhagavan said, if you want to see him, well, you'll be able to see him now. కొంచెం అట్లా బయటికి పో అన్నాను. You just go out for a minute. బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకొని ఉంది ఆమె పాపం. And there they noticed a tree, drumstick. ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్ కాలుస్తున్నాడు. When he went there, she found her husband Narayan Rao smoking. చూచింది ఈ దృశ్యం. She saw that scene. ఆయన ప్రత్యక్షంగా చూచింది. She saw directly. చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను. She was happy, at the same time accused him. చచ్చి కూడాను ఈ యొక్క దురభ్యాసములు వదలలేదే. Even after death, you are not able to give up your vices. the ఇక్కడ కూడాను smoking. సిగరెట్లు తాగుతున్నాడే. You are still smoking. చి, నేను ఈ దృశ్యం చూడను I don't want to see this scene. అని వచ్చేసేసింది. And she returned. అతనికి ఇద్దరు భార్యలు, And he has two wives, సుబ్బమ్మ, కరణం కమలమ్మ అని. Subbamma and Karanam Kamalamma. కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండది. Kamalamma is here right now in our mandir. అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి అన్నాను. Bhagavan said, Kamalamma, you go and see. నేను ఆ రూపే నేను చూడను. He said, I don't want to go there at all and see. స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను. We are here with నాకు Swami. ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు. I don't want these forms. ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను. He said, just once you go and see. ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు. By the time this lady went,
she saw her husband ఈ drinking hot విధంగా coffee. వారు బ్రతికినప్పుడు ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి. They could see all that scene of the relating to this Narayana, what he was doing while he was alive. ఒకనాడు One day, ఈ గోపబాలులంతా చేరి కృష్ణునితో the, యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు. the cowherd boys along with Krishna, they were just playing the game along the shores of Yamuna. The branches of the దీనిపై tree. నుంచి ఎక్కడ ఎగరటం They go on jumping from one tree to another tree. ఆ విధమైన ఆటలు ఆడుతుంటే While they were playing so, కొంతమంది చాలా అలసిపోయారు. some were very much tired. ఆ సమయం లోపల At that time, వామనమూర్తి Vamanamurti, అనగా పేరు వామన, his name is Vamana, భరద్వాజ మహర్షి, the sage, వాడిద్దరూ ప్రయాణం అయిపోతున్నారు. అప్పుడు they were passing by. ఆ యమునా తీరంలోకి వచ్చి They came to that shore of Yamuna. గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్గా ఉండేటువంటి స్థానము, ఎక్కడి నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు. They were asking the cowherd boys, what is the safe zone to have their bath? Which place is so deep, so shallow? చెట్టు పైన ఉన్నటువంటి కృష్ణుడు ఒక్క తూరు దుంకాడు. And Krishna was on the branch of a tree, jumped అతను at దుంకిన once. తక్షణమే బలరాముడు కూడా దుంకాడు. Immediately Balram followed him. కన్నులు మూసుకున్నారు, They closed their eyes యోచన చేశారు. and they were thinking. వీరు సాక్షాత్ జీవాత్మ పరమాత్మలు. They could identify that one is the individual soul, other is the కనుకనే cosmic spirit. డివినిటీ, ఇది డివైన్ పవర్స్ They could know the divinity, the divine power అని behind. చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి They fought with both, భరద్వాజుడు కృష్ణుని అడుగుతున్నాడు, with నాయన folded hands. ఎక్కడ లోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు. With folded hands, Bharadwaja started asking Krishna, which is a safe zone, where the shallow water, నేను where చూపుతాను is రామని deep. చెప్పి తానే దుంకాడు అక్కడే నీటిలో. And Krishna himself jumped into water. కృష్ణుడికి ఇంతవరకు నీరు వచ్చినాయి. And he was just ఇది neck సేఫ్టీ deep. ప్లేస్ అన్నాడు. Safe. ఇది క్షేమమైనటువంటి This స్థానం. is the safe zone, said Krishna. మీరు తక్షణమే స్నానం చేయండి, You have your bath right now. వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము, And we'll make the food made up of the butter. నీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము, We'll make the food ready. మీరిద్దరు స్నానం చేసి రండి Both of you finish your bath and come. అన్నారు. They said so. అనేటప్పటికీ After that, కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు. Krishna didn't bring ఆనాడు anything. ఈ టిఫిన్ క్యారీలు ఇలాంటివంతా లేవు. There were no tiffin carriers in those days. రండి ఇక్కడ అన్నాడు. And he wanted them to come. ఒక మూట విప్పాడు. He opened the bundle back. దాంట్లో ఒక ఘమఘమ వాసన వస్తుండాలి. And it's full of very good smell. మంచి వాసన. Good smell. పాలతో వండినటువంటి అన్నము. It's one food made out of this milk. దానిపైన ఒక చిన్నది తట్ట. And there's a plate above. ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నారు. And the food is served to both. And he ఈ wanted both of పిల్లలు them to ఉన్నారు eat. చూడండి, కోతి పిల్లలు. వీళ్ళు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది. The other boys, like monkeys, started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food? మహర్షులు వారి దగ్గర ఏం మాట్లాడేది. They are sages. They can't dare to open their lips. కనుక ఊరుకో ఉన్నారు. They remained silent. వారు తీసుకున్నారు, సంధ్యావందనం చేసుకున్నారు, భుజించారు. After saying some prayers, they started eating their food. నాయన కృష్ణ, Krishna, ఈ వంట ఎవరు వండారు? who cooked this ఎవరు? food? మా అమ్మ యశోద. He said, my mother, Yashoda. ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు. దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదు అన్నారు. And both of them said, the food is very delicious, the type of which we have not tasted so far. తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చి తాగిపోతున్నారు. After taking the food, they had that water from Yamuna, quenched their thirst, and started moving from there. ఈ యొక్క చిత్రం అంతా కూడాను బ్రహ్మ కనిపెడుతున్నాడు. Brahma was watching what all that has been happening ఇవన్నీ here. ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where from these things coming? ఆ యొక్క కెమెరా మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? Where from this cameraman came? ఈ భోజనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? Where from this food came? కనుక ఇతన్ని పట్టాలి. This person should be caught now. రెండవ దినము గోపబాలురందరూ కూడాను తమ ఇంటిలో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు. On the following day, all the cowherd boys